రీసెంట్లీ మీకు ఒక వీడియో ఒక తలనొప్పిని తెచ్చిపెట్టింది అనుకోవచ్చు. లోకేష్ గారే డైరెక్ట్‌గా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇట్లా గృహప్రవేశంకి సీఎం గారు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మాట్లాడిన మాట అతనికి కాదు, వేరే అంతకు ముందు మాట్లాడిన పర్సన్‌కి ఆటో గురించి అని. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ గృహప్రవేశం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అవును. వాళ్ళకి ఇల్లు ఇప్పించింది చంద్రబాబు నాయుడు గారు. అవును. హౌస్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికైతే ఇల్లు ఇచ్చారో ఆ ఇంట్లో ఒక అబ్బాయి కష్టపడి చిన్నప్పటి నుంచి అలా కష్టపడి పెంచి పైకి తెచ్చి ఒక 10th అయిపోయింది, తనకి ఇంటర్ అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీ కూడా చేశాడు. సార్ మా అబ్బాయి ఖాళీగా ఉన్నాడు సార్, జాబ్ చూడండి సార్ అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఒక ఆటో ఇప్పొచ్చండి అంటారు. ఒక ప్రజానాయకుడు కార్యకర్తలు నమ్మి ఓటేసి గెలిపిస్తే ఆటో ఇప్పించడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆటో ఇప్పించమని ఆ డిగ్రీ గురించి మాట్లాడిన అమ్మగారితో కాదు, అంతకు ముందు మాట్లాడిన పర్సన్ కి ఆటో ఇప్పించమని చెప్పేసారు సరే అన్నారు. మీరు అనేది కరెక్టే, బాగుంది. ప్రీవియస్ వీడియో లేదు, ఎండింగ్ వీడియో లేదు, మిడిల్ లో నేను మాట్లాడిందే ఉంది. ఓకే, వాళ్ళతో మాట్లాడిన వీడియో ప్రూఫ్ లేదు కదా. వీడియో ఉందా? వీడియో ఉంటే చెప్పండి, వీడియో ఇప్పుడే డిలీట్ చేస్తాను నేను. ఓకే, వీడియో లేదు. అనింది వాళ్ళనే, ఆయన తెలిసిపోతుంది, మీరు చూస్తేనే తెలుస్తుంది వీడియోలో ఎవరన్నారు అనేసి అని. ఓకే, పక్కన ఆవిడ హస్బెండ్ ఉన్నారు, దాని పక్కన వాళ్ళ అబ్బాయి ఉన్నారు, మిడిల్ లో వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు. ఎవరైతే ఇల్లు ఇచ్చారో ఆ హస్బెండ్ ఆయన కలెక్టర్ గారిని పిలిపించి అతనికే చెప్పారు కదా ఆటో ఇప్పించాను అనేసి అని. తర్వాత మళ్ళీ నిజంగా ఆ జాబ్ గురించి ఆయన మాట్లాడాలనుకుంటే దాని కంటిన్యూ వీడియో చంద్రబాబు సార్ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారిది లేదు వీడియో. ఎందుకు లేదు? మాట్లాడింది వాళ్ళ గురించే కాబట్టి. ఓకే, సో మరి మీ దగ్గర ఇంత ప్రూఫ్ ఉన్నప్పుడు ఇంకా వీడియోస్ రిలీజ్ చేయొచ్చు కదా మీరు? అవసరం లేదండి. ఒకసారి దాని గురించి చేసాం, ప్రజలకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేసి అని. ఎలాంటి వాళ్ళు మనం ఎన్నుకున్నాం, ఎలాంటి వాళ్ళు మనం గెలిపించామని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. దాని గురించి మళ్ళీ కాంట్రవర్సీ పెట్టుకొని నేనేదో హైలైట్ అవ్వాలనో లేకపోతే వచ్చే 10 వ్యూల కోసమో, లైకుల కోసం, కామెంట్ల కోసం అది ఇంకా గొడవ పెద్దది అవుతుంది తప్ప ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారని చెప్పి మనం చేయాల్సిన అవసరం లేదు. సో తెలియాలని చెప్పి నేను ఒక వీడియో చేశాను అంతే. దాని గురించి అదే పరంగా క్రమం పరంగా అదే పని పెట్టుకొని చేయకూడదు. ఎంతవరకు లిమిటెడ్ వే అంతే. ఓకే, ఆ వీడియోని తీయమని లోకేష్ గారు చెప్పారా మీకు? లోకేష్ గారు చెప్పలేదు. లోకేష్ గారు వాళ్ళ టీం వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అయ్యారు. ఇన్స్టాగ్రామ్ లో నాకు తెలిసి ఐపాక్ వాళ్ళు ఏమో అనుకుంటారు, నాకు కాంటాక్ట్ అయ్యి వీడియో డిలీట్ చేయండి లేకపోతే మీ అకౌంట్ తీపిచ్చేస్తాం అని చెప్పి. అంటే మీరు కాదు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ టీం చెప్పినా కూడా, జగన్ అన్న చెప్పినా కూడా వీడియో డిలీట్ చేసే ప్రసక్తే ఉండదు. అకౌంట్ పోగొట్టేస్తారా, తీసేయండి, నేను మళ్ళీ ఇంకో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటా, అది తీసేస్తారా. నాలో కంటెంట్ ఉంది, నేను చేసే పని మాత్రం మీరు ఆపగలరు కదా, నాలో ఉన్న కంటెంట్ మీరు ఆపలేరు కదా. అవునా కదా? అలా చెప్పాను. తర్వాత మళ్ళీ మా కాన్స్టిట్యున్సీ వాళ్ళు, మా లోకల్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు మా ఇంటికి వెళ్ళి మీ వాటిని వీడియో డిలీట్ చేయండి లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెడతాం అంటే మా వాళ్ళు కూడా ఏం భయపడరు. ఎందుకంటే నేను తెలుసు వాళ్ళకి, జగనన్న కోసం కష్టపడుతున్నాం, జగనన్న కోసం చేస్తున్నాం, ఏం చేసినా జగనన్న కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్నాం అని తెలుసు. సో అలాంటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా చెప్పారు, ఎక్కడున్నా నువ్వు ధైర్యంగా చేయి, నీ వైపు తప్పు లేదు, నీ వైపు తప్పు వచ్చేంత వరకు నువ్వు తెచ్చుకోవద్దు, ఇన్ కేసు అలాంటి వచ్చినప్పుడే నువ్వు చేయడం మానే. సో ఈ వీడియోకి సంబంధించి మీరు మల్లెమాల టీమ్ కి కూడా క్విట్ అవ్వడానికి రీజన్ అంటున్నారు. సో క్విట్ అవడం కాదండి, ఈ వీడియో నేను ఎప్పటి నుంచో నాకు జగన్ గారు అంటే అభిమానం. జగన్ సార్ గురించి వీడియోలు చేయడం తప్పని అవతల అంటున్నారు. అది వాళ్ళు బుర్ర తెలివి తక్కువ తలం అనుకుంటున్నాను అంతే. మీరు చెయ్యొద్దు, అలా చేయకూడదు, నువ్వు ప్రాబ్లం పడతావు అంటే ఎందుకు ప్రాబ్లం పడతారు? ఎవరు అభిమానం వాళ్ళది. మీకు మహేష్ బాబు అంటే ఇష్టం, నాకు అల్లు అర్జున్ గారు అంటే ఇష్టం. సో నాకు అల్లు అర్జున్ ఇష్టం అని చెప్పి మిమ్మల్ని మహేష్ బాబు గారి నుంచి ఎగ్జిట్ అవ్వమని చెప్తామా? నాకు ఆ రైట్ ఉందా? ఎవరు ఇచ్చారండి రైట్ చెప్పు, మీకైనా నాకైనా. కానీ ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరిది ఇదే వాళ్ళది, ఇది అని చెప్పాల్సిన రైట్ ఎవరికీ లేదు. ఓకే, అంటే విజయ్ బిన్ని మాస్టర్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అతను ఏమైనా మీకు చెప్పడం లేదు. విజయ్ బిన్ని గారు ఎప్పటికీ సపోర్ట్ చేస్తారు. ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి కాంట్రవర్సీలోకి వెళ్ళకండి, లిమిటెడ్ వే ఆఫ్ ఉంటుంది, దాన్ని క్రాస్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండండి చెప్తారు. కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి నన్ను వీడియోస్ చేయొద్దని చెప్పి ఏ రోజు ఆయన అనలేదు, ఏ రోజు అనలేదు. అసలు ఆ టాపిక్ వచ్చినా కూడా జాగ్రత్త అంటారు అంతే తప్ప నేను కళ్యాణ్ సార్ ఫ్యాన్ ని, నువ్వు వీడియోస్ చేయకు, నా దగ్గర రాకు, అలాంటివి ఎప్పుడు ఎవరు అనరు. ఒక తెలుసుకున్న వ్యక్తి అవతల పడే దాని గురించి తెలుసు, నేనేంటో నా వ్యక్తికి తెలుసు, నేను దేని గురించి ఏ సబ్జెక్ట్ గురించి చేస్తానని ఆ మనిషిని తెలిసినప్పుడు ఇంకా నన్ను విమర్శించాల్సిన పని లేదు, నువ్వు చేయొద్దని చెప్పాల్సిన కూడా ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారండి? ఓకే,
అంటే చాలా వరకు మీ కామెంట్స్లో కానీ బయట కానీ వైసీపీ తరఫున పేటీఎం బ్యాచ్లలో మీరు కూడా ఒక పేటీఎం అని అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? నేను చెప్తున్నానండి, ఇంతవరకు ఏ పార్టీ కానీ ఏ కార్యకర్తకి బయట ఇచ్చారో నాకు తెలియదు, కానీ నాకైతే ఎవరూ డబ్బులు ఇవ్వట్లేదు. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కష్టపడుతున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేనేమి ఓటేస్తాను, నా నుంచి నేను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేను, ఇంకో విధంగా సపోర్ట్ చేయలేను. నేను చేయాల్సింది ఏంటి, సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి సపోర్ట్ చేయడమే. ఇది తప్ప ఇంకా మూడేది వాళ్ళు డబ్బులు ఇస్తే చేయడం. ఇంకోటి నాకు అలా అయితే జనసేన వాళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పారు, కళ్యాణ్ సార్ గురించి చేయమని చెప్పారు, నేను చేయలేదు. ఎందుకు? నేను అదే డబ్బులు కకృతి పడి డబ్బులు కాసిపడి ఈ రోజు నాకు ఏదో అవసరం అని చెప్పి డబ్బులు తీసుకుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మానని చెప్పి వీడియోలు చేస్తున్నాం కదా, అప్పుడు జగన్ సార్ని మోసం చేసినట్టే కదా. అది ఎంతవరకు కరెక్ట్? చాలా మంది చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఎంత పీక్ సిచ్యువేషన్ ఉన్నా కానీ డబ్బు జోలికి వెళ్ళి డబ్బు తీసుకుంటే అక్కడ క్యారెక్టర్ పోతుంది. ఒక్కసారి వీడు ఇలాంటి వాడు సోషల్ మీడియాలో ముద్ర పడితే లైఫ్ లాంగ్ నువ్వు చచ్చిపోయినా కూడా ఆ పేరు అలానే ఉంటుంది. సో నేను అలాంటి పని చేయను, నాకెవరో డబ్బులు అయితే ఇవ్వట్లేదు. చాలా మంది పేటీఎం బ్యాచ్ అనుకొని చాలా అంతెందుకు జగన్ సార్నే చాలా మంది అంటారండి, ఆయన పట్టించుకున్నాడు. పట్టించుకుంటే ఈ రోజు ఆయన ప్రజానాయకుడు ఎందుకు అవుతాడు, రాజకీయ నాయకుడు ఎందుకు అవుతాడు చెప్పండి? చాలా మంది ఎన్నో ఇబ్బందులు పెట్టింటారు, ఎన్నో చాలా చేశారు. ఆయన మంచి చేస్తున్నా కూడా అవతల ఎప్పుడెప్పుడు ఆయన డౌన్ఫాల్ చేసేద్దామనో, లేకపోతే ఆయన మీద ఎలా బురద చల్దాం అంతెందుకు. క్యాంపెయినింగ్ లో రాయితో కొట్టినా కూడా కేవలం దాని గురించి కొట్టినోడు అవతల వాళ్ళు ఎవరో కూడా తెలుసు, కనీసం వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు జగన్ అన్న, ఒక్క మాట కూడా అనలేదు వాళ్ళని. సో అది జగన్మోహన్ రెడ్డి అంటే. పేటీఎం బ్యాచ్ అంటారా అంటే అనుకోండి, తప్పేముంది. అంటే జగన్ గారిని కానీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని కానీ కలిసే అవకాశం రేర్ ఎవరికైనా కానీ, మీకు అంత పర్సనల్ గా కలిసేంత అవకాశం ఎలా వచ్చింది మీరు పేటీఎం కాకపోతే? సరే ఒకటండి, నేను పార్టీ కోసం కష్టపడుతున్నాను, నా కంటెంట్ నేను చేసే కంటెంట్ నచ్చింది వాళ్ళకి. సో నేను డైరెక్ట్ గా వెళ్ళే కాంటాక్ట్ నేను అలా పెట్టుకున్నాను. నేను ఒకసారి ఏదో ఒక వేరే ట్రావెలింగ్ లో వేరే స్టేట్కి వెళ్తుంటే జగన్ సార్ పిఏ గారు కలిశారు. నాకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాను, నేను చేసిన వీడియోస్ చూపించాను. సో ఓకే బాగున్నాయి కంటెంట్, ఆయన కూడా నచ్చింది కాబట్టి ఆయన పర్సనల్ నెంబర్ ఇస్తారు, లేకపోతే ఎందుకు ఇస్తారండి? జగన్ సార్ పిఏ అనే పర్సన్ ఎవరో కూడా ఎవరికి బయటికి తెలియదు, నెంబర్స్ కూడా ఎవరు షేర్ చేయరు. నా ప్రొఫైల్ చూపించాను, అన్న ఇది జగన్ సార్ కోసం కష్టపడుతున్నాను, సో ఇది నాకు వెనకాల సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే ఇదన్న పరిస్థితి, ఎవరు మా కాన్స్టిట్యున్సీలోనే మా కార్యకర్తలను పట్టించుకునే నాయకుడు ఎవరు లేరు. అయినా కూడా కష్టపడి ఇబ్బందులు పెట్టినా, ఎన్ని భయభ్రాంతులు గురి చేసినా, ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కష్టపడుతున్నాం అని చెప్తే ఆయన ఒక పర్సనల్ నెంబర్ ఇచ్చారు. నెంబర్ ఇది, నీకు ఎవడన్నా ఈ రోజన్నా ఇబ్బంది పెడితే జస్ట్ ఒక మెసేజ్ పెట్టు, మేము మాట్లాడతామని చెప్పారు. అది ఒక ధైర్యం ఇచ్చారు చాలు. అదే ధైర్యంతో ముందుకు వెళ్తున్నాం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని ఎలా కలిశారు? కలవడం ఏంటంటే, ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు, ప్రజలు ఏదైనా వాళ్ళ కాన్స్టిట్యున్సీ పక్కన పెట్టండి, ఎక్కడైనా బయట ఇబ్బంది ఉన్నా ఫస్ట్ ఆయన వెళ్ళి ఆయన దగ్గర తిరిగిన వాళ్ళు పిల్లలు అయితే ఎవరైతే ఉంది కానీ ప్రతిదీ ఆయన వెళ్ళి వాళ్ళతో వాళ్ళ బాధ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ కష్టం తీర్చడము, వాళ్ళు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బందిని వెళ్ళి ఆయన మాట్లాడి అక్కడ షార్ట్ అవుట్ చేయడము. అలాంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు, చాలా అరుదుగా ఉంటారండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మేము చూసాం కదా, సిద్ధార్థ రెడ్డి గారు చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్, ఆయన ఎన్ని ఇబ్బంది పెట్టినా ఫ్యామిలీకి దూరంగానే ఉన్నాడు, ఇప్పటికీ దూరంగా ఉండి ఆయన పాపం చూసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నారు. ఈసారి అదే ఎవరన్నా ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తారు కదా, ఆయన కూడా ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. అవకాశం వచ్చిన రోజు కాళ్ళ ఎగరేసి వాళ్ళు చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్లీ చెప్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.